ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మరియు ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాలు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్ మరియు అన్ని పోలీస్ స్టేషన్లలో జన సైనికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ మాట్లాడుతూ సంస్కార రహితమైన వ్యాఖ్యలు చేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు. పార్టీ పరంగా వైఫల్యాలుంటే విమర్శించండి, కానీ వ్యక్తిగత దూషణలు చేయడం, కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడడం అనైతికమని అన్నారు. ఇటువంటి చర్యలు సహించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రిషికేష్ యాదవ్, సీనియర్ నాయకులు రవికుమార్, ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్, సుధామాధవ్ తదితరులు పాల్గొన్నారు. Stop abusing social media. 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 అన్న ఒక్కసారి ఫోన్ చేయమని చేస్తానన్న. ఎత్తలా శేఖర్ అన్న ఒకరో అడ క్లోజ్ అయిపోతే ఎవరు రారు. చూడు వేసేవాళ్ళు చూడండి. వేసేవాళ్ళు చూడు. గాజులు కనపడాలి. చూపించేయండి గాజులు. Stop abusing social media. 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 ఓ యాడ కొట్టది రవణ. నా ప్లేట్ చూడండి. Stop abusing social media. రవణ అటు పోయి. కొట్టి పెట్టండి గాజులు. అర్థమైంది. Boycott Paytm Bank. 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 ఒక 10 నిమిషాలు అయితేనా? Stop abusing social media. 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 తాగి అంతే ఇల్లు చూపించమని అడిగాడు. ఇల్లు చూపించమని అడిగి ఆల్రెడీ ఒక 2 రోజులు గొడవ పెట్టుకుని బయట ఇంకో తండ్రికో పుట్టుంటే, అత్తమామల ప్రేమ చూచుంటే, అక్క చెల్లెల బాధ్యత కలిగి ఉంటే, కనీసం నికరంగా పుట్టుంటే ఇలాంటి వాక్యులు రాయరు అనరు అని మరొకసారి తెలియజేస్తున్నాను. బాయ్కాట్ పేటిఎం కుక్కల్లారా, మీ ముండమోపితనానికి ఇప్పుడే సీమంతం చేశాం. ఇంతకంటే మీరు ఏమీ పీకలేరు అనేది మాత్రం సత్యం. అసభ్యకరమైన పదజాలాలు వాడడం, అనూహ్యమైన మాటలు రాయడం, ఇంట్లో వాళ్ళని, వయసు మళ్ళిన ఆడపడుచుల్ని, అసలు ఉన్నారో లేదో తెలియని మనుషుల్ని మనం తిట్టడానికి ఎవ్వరూ అర్హులు కాదు. అందరినీ తిట్టేస్తాం, అందరినీ కొట్టేస్తాం. ఒక్కసారి పోస్ట్ పెట్టింది నేను అని చెప్పే ధైర్యం ఉంటే మీరు పోస్ట్ పెట్టండి. వైఎస్ఆర్సీపీ ఆంధ్ర అని నిన్నటి రోజున ఒక పోస్ట్ పెట్టిన కుక్క గంటల వ్యవధిలోనే ఆ పోస్టును తీసేయడం జరిగింది. పెట్టిన పోస్టు మీ తల్లికో, తండ్రికో, అక్కకో, చెల్లికో చూపించి ఏ వయసు కల్లా వారితో పెట్టాం. ఆడ స్త్రీల మీద ఇటువంటి పోస్టు పెట్టొచ్చా లేదా, ఇక్కడ లేని వారి గురించి ఇటువంటి పోస్టు పెట్టొచ్చా అనేది ఆలోచించి పెట్టండి. సభ్య సమాజం తలదించుకునేటట్లు పోస్టు పెట్టిన మీకు సరైన సమాధానం చెప్పాలి. ఈ రోజున జనసేన పార్టీ తరఫున వేములపాటి అజయ్ గారు, మా జిల్లా పర్యవేక్షకులు, ఏపీ టిడ్కో చైర్మన్ గారి సూచనలతో నగర డిఎస్పీకి, రూరల్ డిఎస్పీకి, అదేవిధంగా టౌన్లో ఉన్న అన్ని స్టేషన్లు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సామాజిక మాధ్యమం అనేది ఒక గొప్ప వేదిక, విజ్ఞానం పంచుకునేదానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్. దీన్ని మంచికే ఉపయోగించాలి, విద్వేషాలు రగిల్చేందుకు కాదు. మీ సమస్య ఎవడైనా మీ ముఖాలు చూపించి మాట్లాడవలసిందిగా నేను మరొకసారి మనవి చేస్తున్నాను. ఒక్కసారి మీ ఫోటో పెడితే బతికి బట్ట కట్టగలరేమో ఒక్కసారి పరిశీలించుకోండి. ఇప్పటికే అసభ్య పదజాలంతో పోస్టు పెట్టిన వాళ్ళని, భావ ప్రకటన హక్కు ఉంది కదా అని ప్రకటించిన దుర్మార్గుల్ని చట్టం ఏ విధంగా శిక్షిస్తుందో చూసుకోవచ్చు. నిజంగా మీరు దమ్ముంటే, మీరు మనుషులుగా పుట్టుంటే
పశువులు కాకపోయింటే ఈ ట్వీట్ పెట్టింది, ఈ పోస్ట్ పెట్టింది అని నేను అని గర్వంగా చెప్పుకోండి. ఆ రోజున మీరు ఏం చెప్పినా వింటాం. వ్యవస్థాపూర్వకమైన మార్పులు కావాలా, సర్దుబాట్లు కావాలా, ప్రజలకు ఉపయోగపడే ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా తెలియజేయండి. అంతేగాని ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఉన్నారా లేరా అని చూడకుండా ఎప్పుడు కూడా ఇటువంటివి ఉపేక్షించదు. సొంత పార్టీ ఇటువంటి పోస్టులు పెట్టినా కూడా క్రమశిక్షణా చర్య కింద గతంలో వేములపాటి అజయ్ గారు అనేక మంది మీద చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రముఖులకు, గొప్పవారికి, నాయకులకి, కూటమి పెద్ద నాయకులకి అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. రాజకీయాలు చేయాలంటే అసభ్య పదజాలాలను భరించాలా, లేకపోతే కుటుంబ సభ్యుల మానాల్ని ప్రాణాలని పణంగా పెట్టాలని మరొకసారి మనవి చేస్తూ ఇటువంటి దుశ్చర్యలు మళ్ళా జరగకుండా కఠినమైన శిక్షలు అమలుపరచాలి. విజ్ఞానం ఆకాశాన్ని అంటుకుంటుంది. ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో తెలుసుకొని కఠినంగా శిక్షలు అమలుపరచకపోతే రానున్న రోజుల్లో నాయకులుగా చెప్పుకునే మంచి వాళ్ళు ఎవరు కూడా కనపడే పరిస్థితి లేదు. సెన్సార్ బోర్డుకి ఏ విధంగా అయితే సినిమాకి ఏ విధంగా అయితే సెన్సార్ బోర్డు ఉందో ఆ విధంగా సామాజిక మాధ్యమాల కూడా సెన్సార్ వంటి ఒక అథారిటీని నియమించాలి. ఎవరెవరు పెడుతున్నారు, ఏం పోస్ట్ పెడుతున్నారు, ఎవరి గురించి పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, పేటీఎం కుక్కలకి మరొక్కసారి చెప్తున్నాను, ఇంతకంటే మీరు పీకేదేం లేదు. మా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే స్థాయిలో, ప్రపంచం గర్వించే స్థాయిలో, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పరిచే స్థాయిలో ఆకాశాన్ని అంటే అభివృద్ధిని చూపిస్తున్నాడు. దమ్ముంటే అభివృద్ధిని చూపించండి, సమస్యలు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి, మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరు మీ పేటీఎం బ్యాచ్ కుటుంబ సభ్యులను ఆడవారని చూడకుండా ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టి సామాజిక మాధ్యమాలని దుర్వినియోగపరిస్తే ఒప్పుకునేది లేదు. విజ్ఞాన వేదికగా మారవలసిన సామాజిక మాధ్యమం ఈరోజు విధ్వంసాలకు కారణంగా అవుతుంది. ఖచ్చితంగా కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.